తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల సమాహార స్వరూపం వాగ్దేవి సరస్వతీమాత. ప్రాణశక్తి సరస్వతి అని వేదం కూడా పేర్కొంది. మన అణువణువులో దాగి ఉన్న ప్రాణశక్తి ఆ చదువుల తల్లియే. భారతదేశంలో ఈ వాగ్దేవి కొలువయుండే ఆలయాలు కొద్దిగానే ఉన్నా అవి అనల్ప మహాత్మ్య సిద్ధి ప్రదాయాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో ఓ విశిష్ట ఆలయంగా విరాజిల్లుతున్నదే సిద్దిపేట డివిజన్ అనంతసాగర్లోని శ్రీ సరస్వతీ క్షేత్రం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. బుద్ధి, ప్రతిభ, ఆలోచన, మేధ, ధారణ, స్మృతి, ప్రజ్ఞ, స్ఫురణ వంటి ధీశక్తులను వరప్రసాదంలా వసంగే జ్ఞానదాయిని సరస్వతీదేవి. ఆమె స్మరణ, ధ్యానం, స్తోత్రం, పూజ అందరికీ అన్ని విధాల జయకారకాలు. అక్షరాల రూపంలో అందరి చెంత అలరించే అమ్మ, చదువుల తల్లి చల్లని కోవెల శ్రీ సరస్వతీ క్షేత్రం. ఆ క్షేత్రానికి చేరి వాగ్దేవి ఆలయ ప్రాంగణ శోభను చూద్దాం. అక్షరాన్ని పాలించి అక్షరాల ప్రాణికోటికి రక్షణిచ్చే పరమేశ్వరి సరస్వతి. ఋషుల తన్మయ తపభావనలతో సత్యలోకపు వెలుగుల ధర్మసాధనే మూలకందంగా అనంతసాగర్లో రూపొందిన అద్భుత క్షేత్రం శ్రీ సరస్వతీ మాత క్షేత్రం. మెదక్ కరీంనగర్ గజాల సరిహద్దులో రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో గల శనిగరం బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది ఈ క్షేత్రం. పడమర ఎత్తైన పచ్చని చెట్లు గల కొండల వరుసతో, దక్షిణమున కొండ, వాయవ్యంలో సరస్వతీ శక్తి ప్రతీకాత్మక నీటి గుహల 3 దోణెలతో వాస్తు సుందరమై ప్రకృతి శోభాయమానమైన ప్రదేశంలో అలరారుతోంది ఈ క్షేత్రం. బాసరలో 1960లో 60 రోజుల పాటు చిరదీక్ష చేసిన శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారికి మాత అనుగ్రహించి స్వప్న ఆదేశమిచ్చిన ప్రకారం రూపొందించబడిన క్షేత్రం ఇది. 1979లో స్థల సూచన లభించి 1980 మే 2వ తేదీ శంకుస్థాపన గావించుకొని అద్భుతమైన కొండ ప్రదేశాన్ని చదును చేసి 10 సంవత్సరాల కాలంలో స్వయం శక్తే పెట్టుబడిగా శిలా నిర్మాణం చేసి 50,000 మంది భక్తుల సమక్షంలో 1990 జనవరి 31న ఆలయ ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శృంగేరి పీఠ భారతీ తీర్థస్వామి వారి అనుగ్రహంతో నరసింహరామశర్మ గారే శ్రద్ధాభక్తులతో పూజాధికారులు నిర్వహిస్తూ ఆలయాన్ని దినదిన అభివృద్ధి కావించారు. ఆ ఆదిపరాశక్తి మాత అంశలైన మువ్వురమ్మల్లో ఓయమ్మ ఈ సరస్వతి. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో సృష్టికర్త సతీమణి ఈ వీణాపాణి. ఓ గొర్రెల కాపరి నాలుకపై బీజాక్షరమై అతగాడిని మహాకాళిదాసుగా మార్చేసిన మహిమాన్విత ఈ వాగ్దేవి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే చతుర్విధ వాక్ స్వరూపిణి దివ్యమంగళ దర్శనం ఈ ఆలయ గర్భాలయంలో చేసుకుందాం.
సరస్వతి క్షేత్రంలో భారతదేశంలోనే మొదటగా నిలబడినటువంటి వీణాపాణి సరస్వతీమాత వెలసి ఉండి దర్శనమివ్వడం విశేషం. బాసర తరువాత అద్వితీయంగా ప్రసిద్ధిగాంచిన ఈ సరస్వతి క్షేత్రం నిలుచున్న అమ్మవారితో భక్త జనానందదాయకంగా నిలబడి ఆ తరువాత అనేక సరస్వతీ దేవాలయాల నిర్మాణానికి కూడా మార్గదర్శకమైంది. క్షేత్రాధిదేవత సరస్వతీమాత తోరణగతమై వీణాపాణియై నిలబడి చతుర్భుజయై విశాల నేత్రాలతో దర్శనమిస్తూ పూజలందుకుంటోంది. ఓం నమశివాయ సిద్ధం నమః అంటూ అయ్యవారి చేతి మీదుగా బుడిబుడి చేతులతో దిద్దించే క్రతువు జ్ఞానార్జనకు ఓ శుభారంభం. ఆ అక్షరాభ్యాసాలు, చదువుల తల్లికి చేసే నానావిధ సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు ఈ ఆలయంలో ఎంతో శోభాయమానంగా జరుగుతాయి. అనంతసాగర్ సరస్వతి క్షేత్రంలో అక్షరాభ్యాసములు, అష్టోత్తర కుంకుమార్చనలు, వడిబియ్యాలు, ముడుపులు విశేషంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రాలలో త్రిరాత్రోత్సవములు, వసంత పంచమికి 5 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఇక్కడ నిర్వహింపబడుతుంటాయి. అభిషేకాలు, పూజలు, హోమాలతో పాటుగా సరస్వతీమూర్తులుగా సంభావింపబడే సంగీత, సాహిత్య, నృత్య, జానపద కళాకారులకు ఈ ఉత్సవంలో ఏటా ప్రత్యక్ష పూజా పద్ధతిలో సన్మానించడం ఒక గొప్ప విషయం. ఈ మహామహిమాన్వితమైన సరస్వతి క్షేత్రం తమిళనాడులోని కుర్తాళం సిద్ధేశ్వరి పీఠానికి దత్తతగా వారి ఆధీనంలో దినదినాభివృద్ధి చెందుతోంది. నిలువెత్తు రూపిణిగా మన కోసమే నిలబడిన దేవేరిగా అనుగ్రహించే వరాల తల్లి సరస్వతీదేవిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించి తరిస్తారు. ఈ క్షేత్రంలో నిలుచున్న వీణాపాణి సరస్వతీమాతతో పాటుగా సౌభాగ్యలక్ష్మి, దక్షిణకాళి, ఆంజనేయుడు, శివుని సన్నిధానాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. శుక్ల సంవత్సర మాఘవసంత పంచమి నాడు ప్రతిష్ఠితం కావడం వల్ల ఏటా వసంత పంచమికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. మొక్కిన వారు వరాలు తీరి మొక్కులు చెల్లించుకోవడం, నిత్యం పిల్లలకు అక్షరాభ్యాసాలు, అలాగే శుక్ర ఆదివారాల్లో అమ్మవారికి కుంకుమ పూజలు నిత్యం జరుగుతుంటాయి. శ్రీ సరస్వతి వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదం లభిస్తుంది. శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఆలయంలో అమ్మవారి పాలరాతి మూర్తి ఉంది. వినాయకుడు, సరస్వతీదేవి పటాలతో పాటు శ్రీ శ్రీ శివ సచ్చిదానంద భారతీ స్వామి, సిద్ధేశ్వరి పీఠాధిపతి కుర్తాళం శంకరాచార్య, సిద్ధేశ్వరానంద స్వామి, మౌనస్వామిల చిత్రపటాలు గల మందిరం గదిని దర్శించవచ్చు. ప్రకృతి ఒడే బడిల, పర్వత పంక్తుల మధ్యమమే పాఠశాలల, కొండల మీద కొలువుదీరిన కళాశాలల అమరిన జ్ఞానప్రద ఆలయం శ్రీ సరస్వతీ దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో పరమ పవిత్ర అంశాలెన్నో ఉన్నాయి. మహిమాన్విత జలాలతో నిండిన దోణెలు తీర్థయాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అనంతసాగర సరస్వతీ క్షేత్రానికి పవిత్రత చేకూర్చిన ప్రకృతిగత పుణ్యజలాలు గల రాగిదోనె, పాలదోనె, చీకటి దోనెల సందర్శనం, ఆ నదీ జలాలు గ్రోలడం ఒక అద్భుత అనుభూతి. యాత్రికులు దోనెలలోని నీటిని త్రాగడం, స్నానాలు చేయడం ద్వారా అపూర్వ అనుభవాలకు లోనవుతారు. జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల సమన్విత సరస్వతీమాత అజేయ శక్తికి ఈ దోనెలు నిదర్శనాలా అన్నట్లుగా భాసిల్లుతున్నాయి. అపోవ సర్వం దేవం అన్నట్లుగా దేవతా సమన్విత పవిత్ర జలంగా భాసించే ఈ దోనె ఎండాకాలంలో కూడా ఎండిపోదు. రాగిదోనె రాగి రాగోరుతుందన్నట్టు ఇచ్ఛాశక్తి ప్రతీకగా నీటి సమూహపు సొరంగంగా ఉండే గుహ. ఈ నీటిలో కాపర్ ఆక్సైడ్ ఉంది. ఈ నీటిని పంట పొలాల్లో చల్లడం వల్ల తెగుళ్లు నశించిపోతాయని
ఇది ఎందరికో అనుభవైక వేద్యమని చెబుతారు. అంతేకాదు, దీక్షగా రాగిదోనె జలాల్లో స్నానం చేసిన వారికి ఎటువంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులైనా తొలగిపోతాయని, ఈ జలం త్రాగితే మాటలు రాని పిల్లలు సైతం మాట్లాడతారని విశ్వాసం. ఇక పాలదోనె జలాలు స్వచ్ఛంగా మధురంగా ఉండడం విశేషం. సిద్ధులు ఇక్కడ స్నానం చేసి కర్మయోగులుగా కీర్తిగాంచారట. పాలదోనెలో నీరు వర్షాకాలంలో చాలా పైకి కూడా వస్తుందని, రాతిపై గల నీటి చారికలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెప్తారు. ఇది కూడా గుహాంతర్గత మార్గంలోనే కానవస్తుంది. గంగా జలం వలె అతి పవిత్రము, స్వచ్ఛము ఈ పాలదోనెలోని జలం. ఇలా ఈ 3 నీటి దోనెలు క్షేత్ర మహత్యాన్ని ఇనుమడింపజేస్తూ సరస్వతీమాత అనుగ్రహ ప్రతీకలుగా అలరారుతున్నాయి. ధర్మదృష్టి గల దాతల సహకారంతో అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్రం మరింత అభ్యుదయాన్ని పొందుతూ అభివృద్ధిగాంచుతోంది. మనశ్శుద్ధితో శ్రీ సరస్వత్యై నమః అని సరస్వతీ మంత్ర సాధన చేసిన మాత్రాన సకల దోషాలు తొలగి సర్వశుభాలు సమకూరుతాయి. ప్రాణశక్తులు మేల్కొని మనిషిని ఉత్తాల దిశగా నడిపిస్తాయి. మనోవాక్కాయ కర్మలతో, ప్రతిభా ప్రాభవాలతో ధర్మబద్ధంగా రాణించగలుగుతారు. శబ్దమయ విశ్వంలో, నాదసృష్టి ప్రపంచంలో సరస్వతీ మాతయై ఆ నాదశక్తి ప్రాణవత్ ప్రతిరూపంగా బ్రహ్మ విద్యా స్వరూపిణి అయి శోభిస్తోంది. ఆ సరస్వతీ మాతను పూజించి పూర్ణత్వం సాధించాలని ఆకాంక్షిద్దాం. అనంతసాగర సరస్వతీ మాత అనంత జ్ఞాన సుఖ సంపదలను ప్రసాదించే దయాసాగరమూర్తి. ఆ సరస్వతీదేవి అందరినీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.